మనం పెడస్టల్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఎర్త్ వర్క్‌లో కంప్లీట్‌గా మనం పీసీసీ లేయింగ్ అయిపోయింది. పీసీసీ లేయింగ్ తర్వాత మనం ఎక్కడైతే ప్లింత్ బీమ్ రన్ చేస్తున్నామో ఆ లెవెల్‌లో మొత్తం కంప్లీట్‌గా 1 ½ ఫీట్ యాస్ పర్ స్ట్రక్చరల్ డీటెయిల్స్ ప్రకారం 1 ½ ఫీట్ లెంగ్త్‌లో మనం ప్లింత్ బీమ్ అనేది రన్ చేసుకుంటున్నాం. 1 ½ ఫీట్ హైట్ ప్లింత్ బీమ్‌లో కంప్లీట్‌గా రెడ్ బ్రిక్స్ యూజ్ చేసుకున్నాం డబుల్ సైడు. అంటే దాంట్లోనే రాడ్ బైండింగ్ కంప్లీట్ చేసుకొని మనం ఆర్సీసీ పార్ట్ వచ్చేసరికి కంప్లీట్‌గా M25 గ్రేడ్ రేషియోలో యూజ్ చేసుకొని కాంక్రీట్ అయితే వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ ప్రాజెక్ట్‌లో మనం యూజ్ చేస్తున్న మెటీరియల్స్ కంప్లీట్‌గా అల్ట్రాటెక్ సిమెంటు, వైజాగ్ స్టీలు అండ్ ఈ బ్రిక్స్ వచ్చేసరికి మనం చెన్నై నుంచి తెప్పించాం. క్వాలిటీ గానీ, ఫినిషింగ్ గానీ ఎక్సలెంట్‌గా ఉంటాయి ఈ రెడ్ బ్రిక్స్ వచ్చేసరికి. మేము ప్రతి ప్రాజెక్ట్‌లో ఎక్కడో చెన్నై, ఎక్కడో వైజాగ్ అయినా గానీ ఈ రెడ్ బ్రిక్స్‌కి మేము ప్రిఫర్ చేసాం. అలాగే క్లయింట్‌కి కూడా ఈ రెడ్ బ్రిక్స్ అనేవి చాలా నచ్చాయి. అందుకని కంప్లీట్ బిల్డింగ్ మొత్తానికి మేము కంప్లీట్‌గా ఈ రెడ్ బ్రిక్స్‌నే యూజ్ చేస్తున్నాం ఈ ప్రాజెక్ట్. మాకు ఇన్ని మంచి ప్రాజెక్ట్స్ రావడానికి కూడా కారణం మేము వాడుతున్న క్వాలిటీ, మేము వాడుతున్న మెటీరియల్‌ని చూసి మాకు ప్రాజెక్ట్స్ అనేవి డైలీ పెరుగుతున్నాయి. అండ్ మీలో ఎవరికైనా ఓపెన్ ఫ్లాట్ ఉండి మీరు ఓన్‌గా కన్‌స్ట్రక్షన్ చేసుకోవాలనుకుంటే కంపల్సరీ స్క్రీన్ మీద ఉన్న నంబర్‌కి కాంటాక్ట్ అవ్వండి. మీరు మా లొకేషన్‌కి మా ప్రాజెక్ట్స్ దగ్గరికి ఒకసారి డైరెక్ట్‌గా వచ్చి చూసుకున్న తర్వాత అనేది మీ ప్రాజెక్ట్ అనేది కన్ఫర్మ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.